దైవ మర్మములు ఏప్రిల్ 25. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులను బోధించుచు ఉండెను. అపోస్తల కార్యములు 28:31. ఈ వచనములోని మొదటి భాగమైన ఏ ఆటంకము లేకుండా అను పదమును జాగ్రత్తగా గమనించవలనని కోరుచున్నాను. క్రైస్తవ జీవితమును అచ్చటచ్చట అడ్డంకులు పెట్టబడి ఉన్న పరుగు పందెమునకు పోల్చవచ్చును. బహుశా మనమందరము పాఠశాలలో పై పందెములో పాల్గొని ఇందుము. ఈ పందెములో పరిగెత్తువారు మధ్య అడ్డముగానున్న కర్రలను పడగొట్టకుండా, అడ్డంకులను తాకకుండా ఎగిరి దుమికి పరిగెత్తవలను. ఇట్లు పరిగెత్తి ఒకడు బహుమానమును పొందును. కొన్నిసార్లు దుముకుటకును కష్టమైన చిన్న గోడలు, కుర్చీలు, బల్లలు, కంచె, మట్టి దెబ్బలు మొదలగు వాటిని దారిలో నుంచెదరు. అపోస్తల కార్యంలోని 28వ అధ్యాయములను నేను చదివినప్పుడు దేవుని సేవకులముగా మనము 28 అడ్డంకులను దాటిపోవాలని నాకు కనబడుచున్నది. ఏ ఆటంకము లేక ఈ అడ్డంకులలో ప్రతిదాన్ని దాటుటకు ఎంతో అద్భుతమైన రీతిని, పరిపూర్ణమైన రీతిని పరిశుద్ధాత్మ దేవుని సేవకుల్లో పనిచేసిన గమనించి తిని. మనము దేవుని సేవించినప్పుడు ఆయన మనతోనున్నాడని గుర్తించగలిగినచో ఆయన ముందు ప్రతి కొండయు కరిగి ప్రవహించిపోనట్లు చూడగలము. దేవుని సేవలో ఆయన సేవకుల ముందున్న కొన్ని అడ్డంకులను ఆయన కృపచేత ఎట్లు దుమికిపోయిరో, ఎట్లు కొండలు కరిగి ప్రవహించిపోవుట చూచిరో కొంతవరకు చూచట మన ఉద్దేశము. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచియుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచిరి. అపోస్తల కార్యం 1:10. వారు జయించవలసిన మొదటి అడ్డంకి ఇది. యేసుక్రీస్తు ప్రభు పరలోకమునకు కొనిపోబడెను. ఆయన వెళ్ళిపోయాను. ఆ కొద్ది మంది శిష్యులు నిస్సహాయముగా పరలోకం వైపు తేరి చూచిచుండిరి. యెరూషలేములోను సమరయలోను బూదిగంతముల వరకును వారు ఆయనకు సాక్షులై ఉండవలనని ప్రభువు వారిని నియమించెను. ప్రభు చెప్పిన మాటలు సాక్షాత్తు జరిగి తీరవలనని వారు నమ్మిరి. అయితే పని కొనసాగించవలసిన వివరములను తేటైన మచ్చును వారికి లేదు. కాబట్టి వారు తమలో తాము ఇట్లా అనుకొని చుండిరి. ఎచ్చట ప్రారంభించేదము, ఏమి చేయవలను, యెరూషలేములో ఎన్ని దినములు ఉండవలను, సమరయలో ఎంతకాలం ఉండవలనని వారు ఎరుగులాగున ప్రభు కొన్ని విధులను నియమించినచో బాగుండేది. అయితే ఏ వివరములను వ్రాసి ఇయ్యకి ఆయన వెళ్ళిపోయాను. పరిశుద్ధాత్మ శక్తి వారిపైకి వచ్చే వరకు యెరూషలేములోనే వేచి ఉండవలనని మాత్రమే ఆయన వారికి ఆజ్ఞాపించెను. సంఖ్యలో వారు చాలా తక్కువ. ఇదే గొప్ప సమస్య. దీనికి తోడు వారు జయించవలసిన 3 పర్వతములు వారి ముందుండెను. తమను ద్వేషించిన యూదా జనాంగము, తమను బానిసలుగా నియమించుకున్న రోమా రాజ్యాంగవేత్తలు, విగ్రహారాధనయే ఒక గొప్ప సంస్కృతిగా కలిగి ఉన్న హెల్లెనీయులు. దేవుని యొద్ద నుండి వర్తమానము కానీ ఆజ్ఞ కానీ పొందిన వెంటనే మనమే ఒక ప్రశ్న వేసుకొనవలను. ఎట్లు ప్రారంభించేదమో ఈ బాధ్యత చాలా గొప్పదనియు, మనం చేయవలసిన రీతి ఇతరులకి ఇంతకు ముందు చేసిన రీతి కాదని అనుకోవచ్చును. ఈ ప్రజలు చాలా కఠినులు, మనకు చాలా శ్రమలు కలుగుచున్నవి. ఎట్లు ప్రారంభించవలనో తెలియకున్నది. కాబట్టి పని చేయవలసిన విధము అతి స్పష్టముగా మాకు తెలియజేయకుండవలనని మనం అందుము. అయితే దేవుడు అట్లు పనిచేయడు. మన సొంత తలంపులకు, ఉద్దేశములకు బద్ధుడై దేవుడు పనిచేయడు. ఆయన పని ప్రారంభించే వరకు మనం ఓపికతో వేచి ఉండవలనని ఆయన కోరిక. శిష్యులకు కలిగినట్లే వాస్తవంగా మనకు కూడా ఇది గొప్ప సమస్య. ఏ విషయమును గూర్చి ఆయన దేవుడు నీతో మాట్లాడినట్లయితే ఓపికతో వేచియుండుము. దానిని గూర్చి నీ సహపని వారితో వాదించి తర్కించవద్దు. వారు నీకు సహాయం చేయలేరు. నీ స్వంత ఆత్మకును దేవుని మధ్య గల విషయం ఇది. మనలో ఒక్కొక్కరిని దేవుడు ఎట్లు సంధించుచున్నాడో గుర్తించుకొనవలను. ప్రభు సమయం కొరకు ఓపికతో కనిపెట్టుకొనవలను. ఆ సమయం తప్పక వచ్చును. మనము కూడా ప్రతి ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించే వారముగా, ఆయన గూర్చిన సంగతులను బోధించుచు ఉండేవారముగా అనేక విధమైన అడ్డంకులు మనము కూడా అధిగమించి దేవుని చిత్తమును, దేవుని యొక్క ఉద్దేశమును మనము కూడా తెలుసుకొని అనేక విషయములలో జయము పొందాలని దేవుని ఆశయం ఉన్నది. అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.